ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025లో భాగంగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ అండ్ టఫ్ ఫైట్ జరగనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ రెండు మేటి జట్లు కావడంతో ఏ టీం గెలుస్తుందో క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నిసార్లు తలపడ్డాయి, ఎవరిది పైచేయి? ఇప్పటికే ఈ సీజను సీఎస్కే, ఆర్సీబీ విజయాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని ఈ రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే చెన్నై వర్సెస్ ఆర్సీబీ ఇప్పటివరకు 33 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై జట్టే ఎక్కువ సార్లు పైచేయి సాధించింది. ఏకంగా 21 మ్యాచుల్లో ఆర్సీబీని ఓడించింది. ఇక చెన్నైపై కేవలం 11 మ్యాచుల్లోనే విజయం సాధించింది ఆర్సీబీ. ఒకే ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు. ఐపీఎల్ 2025 ఇప్పటివరకు 17 సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 18వ సీజన్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య చెన్నై చెపాక్ వేదికగా జరగనుంది. అయితే చెన్నై గడ్డపై 17 ఏళ్ల నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. ఆర్సీబీ చివరిసారిగా 2008 ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్లో చెపాక్ గడ్డపై చెన్నైపై గెలిచింది. ఆ తర్వాత మళ్లీ గెలవనేలేదు. అందుకే ఈ సీజన్లోనైనా చెపాక్ గడ్డపై ఆర్సీబీ గెలుస్తుందా అన్నది ఇక్కడ ఆసక్తికరం. అందుకే అభిమానులు మరింత ఉత్కంఠతో సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఐపీఎల్ గత మ్యాచులో సీఎస్కే తరఫున నూర్ అహ్మద్, ఆర్సీబీ తరఫున కృణాల్ పాండ్యా అద్భుతంగా రాణించారు. ఇక జట్టు మొత్తంగా కోహ్లీ, ఫిల్ సాల్ట్, కెప్టెన్ రజత్ పాటిదార్, లివింగ్స్టన్, జితేష్ శర్మతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. చెపాక్ పిచ్ స్పిన్ కాబట్టి జాకబ్ బెతెల్ లేదా టిమ్ డేవిడ్లలో ఒకరు తుది జట్టులోకి రావచ్చు. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో ఆడతాడా లేదా అన్నది చూడాలి. చెన్నైలో కెప్టెన్ రుతురాజ్, రచిన్ రవీంద్ర ఫామ్ చూపించాలి. ధోనీ మెరుపులు మెరిపించాలి. ఇక ముందు మ్యాచులో విఫలమైన సామ్ కరన్, శివం దూబే, దీపక్ హుడా కూడా రాణించాలి. ఫిట్నెస్ లేక పేసర్ పత్రన ఆడతాడో లేదో చెప్పలేం.